హాయ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లలైతే ఇంక చపాతీ కావాలన్నారండి. నేనైతే స్కూల్ నుంచి వచ్చాక ఇంక గ్యాస్ కూడా ఇంట్లో అయిపోయిందనమాట. ఇంకా బుక్ చేస్తే అది కొంచెం లేట్‌గా వస్తుందని అన్నారు. ఇంక బయట కొందామా అంటే ఇంకా ఎందుకు అనవసరంగా మనం ఎక్స్‌ట్రా పే చేయాలని చెప్పైతే ఇంకా తీసుకోలేదనమాట. ఇంకా చపాతీలు చేయాలన్నప్పుడు ఇంక తప్పదు కదా పిల్లల కోసము. ఓకేనండి. ఇంకా నాకు పిల్లలు ఏది అడిగినా సరే పెట్టాలనిపిస్తదనమాట. లేదంటే మనసంతా ఒకలాగుంటుంది. ఇంకా సర్లే ఇంకా పర్వాలేదని చెప్పి ఇంకైతే పిండైతే కలిపేసుకున్నాను. నిన్నే మా హస్బెండ్ ఇంకా డీమార్ట్ నుంచయితే తీసుకొచ్చారనమాట. డబ్బాకి పోసేసాను. మిగిలిందైతే కవర్‌లో పెట్టాను. ఇక ఇప్పుడైతే ఇంకా పిల్లలకి, నాకు, మా హస్బెండ్‌కి, మా మామయ్య గారికి ఇంక అందరికైతే చపాతీ పిండైతే కలిపేస్తున్నాననమాట. నాకు బాగా అలవాటండి చపాతీ పిండి కలపడం. ఎందుకంటే డైలీ చేస్తూ ఉంటాను. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చేసిందనమాట. పొయ్యి అయితే నిజంగా చాలా బాగా మండుతుంది. ఇలాంటి వాట్లి మీద అరిసెలు, ఇంకా జంతికలు, కారపు బూందీ ఇలాంటివైతే చాలా బాగొస్తాయన్నమాట. మా మమ్మీ అలాగే చేస్తూ ఉంటారు మా ఇంట్లో. పండుగొచ్చిందంటే చాలు ఇంక మా మమ్మీ 10 కేజీల రైస్ తోటి ఇంకా అరిసెలని, చక్కెర అరిసెలు, బెల్లం అరిసెలు ఇంకా చాలా చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఇంక నాకైతే రాదులేండి. ఓకే. నేర్చుకోవాలనమాట నేను గూడాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా పిండైతే కలిపేసానండి. ఆయిలయితే వేయను. సాల్ట్ వేసేసి ఇంకా వాటర్‌తో కలిపేస్తాను. ముద్దలు చేసేసాను. చూసారు కదా! మా అందరికి రెండేసి రెండేసి చేశానండి. ఇంకా లోపలికైతే వచ్చాననమాట కిచెన్‌లోకి. ఇంకా గ్యాస్ బండ ఉంటుంది కదా! గ్యాస్ పెట్టుకునేది. అక్కడైతే నొక్కేసుకుంటానండి చపాతీలు. ఇంక బయట చేయడం కుదరట్లేదనమాట. ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉన్నాయి బయట. ఇంకా లోపలికొచ్చైతే ఇంక చపాతీలయితే ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా! అన్నీ అయితే ఇంక నొక్కేసాననమాట. ఇదిగో ఇక్కడే ఈ బండ మీదే చేశానండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకా చూసారా? మళ్ళీ ఇంకా పుల్లల పొయ్యి దగ్గరికైతే వచ్చేసాను. ఎందుకంటే పుల్లల పొయ్యి అంటారు కానండి, ఇంకా నిజంగా ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా త్వరగా అయితే అయిపోతుందనమాట. కాకపోతే కొంచెం పొగ వాసనొస్తుంది. పర్వాలేదులెండి. ఇప్పుడు అయిపోయింది కల్మషానికి తగ్గట్టు కలుషితం గూడా బానే ఉంటుంది. మనుషుల్లోనూ ఉంటుంది, గాలిలోనూ ఉంటుంది. బట్ ఇదైతే పర్వాలేదనమాట. ఓకేనండి. ఇంక రాను రాను కూడా బంధాలు కూడా ఏదో అంటారండి, యూజ్ అండ్ త్రో లాగా అయిపోయినియి. మనకి బఫే ప్లేట్స్ ఎలా వస్తున్నాయి యూజ్ అండ్ త్రో, అలాగే బంధాలను గూడా అలా వదిలేస్తున్నారనమాట. ఓకే. చూసారు కదా! ఇంకైతే చపాతీలు కాలుస్తూ ఉన్నాను. ఇంక నేను చపాతీ చేద్దామనొస్తే నా చుట్టూరు మా పిల్లలొచ్చేసారనమాట. మా నలుగురు పిల్లలు ఇంక నా చుట్టూరే ఉంటారండి. నేను వాళ్ళకి ఏది అడిగినా సరే చేసి పెడుతూ ఉంటాను. ఆహ్, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరున్నప్పుడే కదండీ వాళ్ళు కోరింది మనం పెడుతూ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళు మ్యారేజ్ అయిపోయి ఇంక వాళ్ళ జీవితాలు వాళ్ళున్నప్పుడు ఇంక మనము పెట్టగలమో, పెట్టలేమో గూడా మనకు తెలీదనమాట. సో, మన దగ్గర ఉన్నంత కాలం మనం హ్యాపీగా చూసుకోవాలి వాళ్ళని. ఓకే. చపాతీలయితే చాలా బాగా కాలుతున్నాయండి. నేను గ్యాస్ మీద చేస్తే దానికన్నా ఇక్కడే బాగా కాలుతున్నాయనమాట. పుల్లలు గూడా మా మామయ్య గారు ఇంకా అయిపోయే కొద్దీ తెచ్చిపెడుతూ ఉంటారు. పొలంలో ఉంటాయండి. అయి కోయించేస్తారనమాట. ఇప్పుడు నాట్లేశారు కదా! ఇంకా రాలిపోతాయని ముందే కోయించేస్తారు. ఇంక ఉన్నయి ఎందుకు వేస్ట్ చేసుకోవడమా అని చెప్పి నేనైతే ఇంక ఇలాగ అంటిచ్చేసి నీళ్లు కాగబెడుతూ ఉంటాను. ఎప్పుడన్నా గ్యాస్ అయిపోతే మా అత్తయ్య గారు వండుకునేవారు ఇలాగా. అంటే గ్యాస్ ఉందిలేండి అయిపోయినప్పుడు. ఇప్పుడు మా అత్తయ్య గారి వారసత్వం నాకొచ్చిందనమాట. నేను నేను కూడా ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం అని చెప్పి నేను గూడా ఇంకా పొయ్యి మీదే చేస్తున్నాను. ఓకే. ఇంక వచ్చేసిందండి. ఇంక దీనిలోకైతే బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలనమాట. ప్లీజ్ అండి నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్‌ని విజిట్ చేస్తూ ఉండండి. కామెంట్ పెట్టండి వీడియోస్ ఎలా ఉన్నాయో. ఓకే. ఈ చీకటి పడుతూ ఉంది. దోమలైతే నిజంగా అస్సలు పెద్ద పెద్ద ఈగల్లా ఉన్నాయండి దోమలు. కుట్టేస్తున్నాయన్నమాట. ఇంక తప్పదు కదా! ఇంక చేసి పెట్టాలన్నమాట. కమిట్ అయ్యాక ఇంక తప్పదు కదా! ఓకే. అయిపోయినాయండి ఆల్మోస్ట్. నేను చపాతీలోకి ఆయిల్ గూడా తక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. పిండిలోనూ కలపను. అలాగే వేసేటప్పుడు గూడా తక్కువేస్తాననమాట. చూసారా? ఇంకా అన్నీ కాల్చేసాను. ఇంకొక రెండో, మూడో ఉన్నట్టున్నాయి. ఇంకా అవి గూడా చేసేస్తే అయిపోతుంది. ఇంకా బంగాళదుంపలైతే పీల్ చేసుకుంటున్నాను ఇక్కడే. పెద్ద పెద్ద బంగాళదుంపలు ఒక్కొక్కటొచ్చి 100 గ్రామ్స్ అలా ఉందనమాట. చాలా పెద్దయి తీసుకొచ్చారు. అందులో అయితే నేను ఒకటే వేస్తున్నానండి. ఎందుకంటే బంగాళదుంపలు గూడా కొంత బలమే లేండి అందులో. అది కాకపోతే కొంచెము షుగర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ తినడం బెటర్ అనమాట. మా మామయ్య గారికి షుగర్ ఉందని చెప్పి నేనైతే ఒకటే వేస్తున్నాను. అది కూడా అతను ముక్కలు వేసుకోరండి. జస్ట్ సూప్ వేసుకుంటారనమాట. ఓకేనండి. చూసారా ఎంత బాగా మండుతుందో నిజంగా. ఏదో చీప్‌గా తీసేస్తాం గానీ పొయ్యి అని. బట్ దీనికంటే బెస్ట్ ఇంకేది ఉండదనమాట.
కాకపోతే కొంచెం మసి దుమ్ము ధూళిగా ఉంటుంది. తప్పదనమాట. ఓకేనండి. బంగాళదుంపలు కట్ చేశాను. ఇంకా ఇండక్షన్ ఏదైతే పెట్టేసానో దీని మీద చపాతీలు కాల్చడం కుదరదండి. కాబట్టి నేను కష్టమైనా సరే ఇంక దాని మీదే చేసుకుంటాను గ్యాస్ లేనప్పుడు. ఇంక బంగాళదుంపలయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఆనియన్స్, బంగాళదుంపలు వేయిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే వేసాను త్వరగా ఎగుతాయని. ఓకే. మూత పెట్టేస్తే ఇంకా ఆవిరికి బాగా ఉడుకుతాయి ఇంకాను. పాలైతే ఇంక కాగబెట్టేసానండి. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. టమాటో కూడా వేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని, కారం వేసుకొని, వాటర్ వేసేస్తే దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ కూడా వేసేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరెన్నో కొత్త వీడియోస్ కోసం మన ఛానల్‌ని విజిట్ చేస్తూ ఉండండి. ఓకే అండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అందరికి బాయ్.